సిరిని కాలేజీ నుంచి కారులో కూర్చోబెట్టి సీరియస్గా కార్ డ్రైవర్తో తీసుకువెళ్ళు డ్రైవర్ అని సిరిని కారులో కూర్చోబెడతాడు సీతాకాంత్. సిరి అయితే సీరియస్గా ఉంటుంది. ఏంటన్నయ్య నువ్వు చేస్తుందని సీరియస్గా చూస్తూ ఉంటుంది. సీతాకాంత్ సిరి దగ్గరకు వచ్చి అన్నం తినమ్మా అంటే నేను తినను, నేను కాలేజీకి వెళ్ళను, నా మీద చూపించింది ప్రేమలా లేదు, టార్చర్లా ఉంది, నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నానని సిరి సీరియస్గా అంటూ ఉంటుంది. అదే టైంలో సిరితో పాటు వాళ్ళ చిన్నదన కూడా నీకే కాదమ్మా మాకు కూడా టార్చరే, నీకు కాలేజీలో టార్చరు, మాకు ఇంట్లో టార్చరు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి సీతాకాంత్ ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి వీళ్ళందరికీ నేను టార్చర్లా ఉంటున్నానా ఏంటని అనుకుంటూ ఉంటాడు. సిరి మా మా కాళ్ళ మీద మేము నిలబడేటట్లుగా చేయండి, మేము మా మనిషి అంతగా మేము ఉంటాము, మీరు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నామని సిరి వాళ్ళ వదిన అంటూ ఉంటుంది. ఆ మాటలకి సీతాకాంత్ షాక్ అయ్యి ఏంటి వీళ్ళందరూ ఎంత దారుణంగా నన్ను చూస్తున్నారు, వీళ్ళకి పెట్టిందంత క్రమశిక్షణలో పెడదాం అనుకుంటే వీళ్ళు టార్చర్ అనుకుంటున్నారని అనుకుంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే వాళ్ళ నాన్నతో ఏంటి నాన్న మీరు మీ గతము మీరు ఇలా కావడానికి కారణం ఏంటో అన్నారు కదా చెప్పండి అని అంటూ ఉంటుంది. అది గతం కాదమ్మా వైరం అని అంటూ ఉంటాడు. అదే టైంలో సీతాకాంత్ వాళ్ళ అమ్మతో నాకు మాణిక్యం కనిపించాడమ్మా అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి వాళ్ళ అమ్మ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అయితే ఎవరు అతను నాన్న అని అడిగేసరికి వాళ్ళ నాన్న అలా ఆలోచిస్తూ ఉంటాడు.